బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలోని కెంటకీలో ఒక ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. 14 మంది దీంట్లో మృతి చెందారు. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో విమానం నుంచి దాని ఇంజన్ విడిపోయింది. ఇంజన్ మౌంట్స్ జనరల్గా మన కార్స్లో కూడా ఇంజన్స్ కూర్చోపెట్టడానికి, ఇంజన్స్ ఆ వెహికల్తో పాటు ఉండడానికి మౌంట్స్ ఉంటాయి. ఆ ఇంజన్ ఫిక్స్ చేసి దానికి అలానే ఉండేలాగా. కానీ ప్రస్తుతానికి అమెరికాలో ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్ మనం విజువల్లో చూడొచ్చు. 30 అడుగులు, కేవలం 30 అడుగుల హైట్లో ఉన్నప్పుడు దాని ఇంజన్ ఒక్కసారిగా సడన్గా విడిపోయింది. విడిపోయిన తర్వాత అది గాల్లో నుంచి ఎగిరి అలానే కింద పడిపోవడంతో మొత్తానికైతే 14 మంది దీంట్లో చనిపోయినట్టు తెలుస్తుంది. సో యూపీఎస్ ఫ్లైట్ 2976 క్రాష్ అయింది. కెంటకీ స్టేట్ కేఎఫ్సి, మన అందరికి తెలిసిన కేఎఫ్సి ఫుల్ ఫామ్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. ఈ కేఎఫ్సి అనేది కూడా ఇదే స్టేట్, అమెరికాలోని ఈ స్టేట్లోనే మొదటగా దీన్ని తయారు చేశారు. అక్కడ నుంచే ప్రపంచం మొత్తం కేఎఫ్సి వచ్చింది. సో ఆ కెంటకీ స్టేట్లోనే ఈ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. యూపీఎస్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2976 నవంబర్ మొదటి వారంలో జరిగిన ఈ ఇన్సిడెంట్. అప్పుడు టెక్నికల్ ఇష్యూ అనుకున్నారు, అసలు ఎలా జరిగిందని కూడా ఎవరికి అర్థం కాలేదు. ఒక కార్గో ఫ్లైట్ అని చెప్పుకోవచ్చు. ఇది లూయిస్విల్లే మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఒక ఫేమస్ బాక్సర్ అని చెప్పుకోవచ్చు. మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనివల్ల 14 మంది మృతి చెందారు. 3 ఈ కార్గో ప్లేన్లో పనిచేసే వాళ్ళు, 3 క్రూ మెంబర్స్. గ్రౌండ్ మీద అంటే అది ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే జరిగింది. జస్ట్ 30 ఫీట్ హైకి టేక్ ఆఫ్ అయ్యి ఆ ఇంజిన్ విడిపోయిన వెంటనే కుప్పకూలిపోయింది. సో మొత్తానికి ఒక 11 మంది గ్రౌండ్లో ఉన్న వాళ్ళు, పూర్తిగా టోటల్గా 23 మందికి అయితే దెబ్బలు కూడా, గాయాలు కూడా అయినట్టు తెలుస్తుంది. సో ప్రిలిమినరీ రిపోర్ట్ ఏం చెప్పిందంటే టేక్ ఆఫ్ అయిన వెంటనే సాయంత్రం 5:13 లోకల్ టైం టేక్ ఆఫ్ అయిన వెంటనే ఒక సౌండ్ వినిపించిందంట వాళ్ళకి. గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గేర్ లిఫ్ట్ అవుతుంది. గేర్ అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్కి వెళ్ళే సమయంలో ఆ టైర్స్ ఏవైతే ఉంటాయో ఆ టైర్స్ని గేర్ అంటారు, ల్యాండింగ్ గేర్ అంటారు. ఆ టైర్స్ ఇవన్నీ కూడా క్లోజ్ అవుతాయి. కానీ క్లోజ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా సౌండ్స్ వినిపించాయి. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ ఆ ఫ్లైట్కి సంబంధించిన ఆ వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్లో లెఫ్ట్ వింగ్ ఒక్కసారిగా విరిగి పడిపోయింది, సపరేట్ అయిపోయింది ఒక్కసారిగా ఫ్లైట్ నుంచి. అంటే 2 రెక్కలు ఉండాల్సిన ప్లేన్ ఒకటే రెక్కగా మారిపోయింది. జస్ట్ 30 ఫీట్ హైట్ అంటే 9 మీటర్ల హైట్. కానీ మంచి స్పీడు, మంచి మూమెంటంలో ఉన్న సమయంలో ఒక రెక్క విడిపోయిన వెంటనే సడన్గా కుప్పకూలిపోయింది. సో మనం ఆ విజువల్స్ని చూడొచ్చు చాలా క్లియర్గా. రన్వేకి అతి దగ్గరలోనే అక్కడ గ్రౌండ్ స్టాఫ్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఒక డిజాస్టర్ అని చెప్పుకోవాలి, ఒక అన్ఎక్స్పెక్టెడ్ డిజాస్టర్ అని చెప్పుకోవాలి. ఫ్లైట్స్ రెగ్యులర్గా మెయింటెనెన్స్కి వెళ్తూనే ఉంటాయి. ఎవ్రీ వీక్ చేసే మెయింటెనెన్స్ కొన్ని ఉంటాయి, మంత్లీ చేసే మెయింటెనెన్సెస్ కొన్ని ఉంటాయి, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేసే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ఒకసారి మనం విజువల్ చూద్దాం. చూడండి, రన్వేలో టేక్ ఆఫ్ అయింది. కొంత ఆల్టిట్యూడ్కి వెళ్ళిన వెంటనే కింద పడిపోయింది. 30 ఫీట్ అంటే 9 మీటర్స్ అండి. 9 మీటర్స్ హైట్కి వెళ్ళిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఎందుకంటే 2 రెక్కలతోనే ఫ్లై చేస్తుంది. 2 రెక్కల్లో ఒక లెఫ్ట్ సైడ్ వింగ్ అనేది సడన్గా కట్ అయిపోవడంతో ఆ ఫ్లైట్ అమాంతం అలా కింద పడిపోయింది. కార్గో ప్లేన్, దాంట్లో కార్గో ఉంది, స్టాఫ్ తక్కువ ఉంటారు. లక్కీలీ ప్యాసింజర్ ఫ్లైట్స్లో అయితే ప్యాసింజర్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కార్గో ప్లేన్ కాబట్టి కార్గో ప్లేన్లో ప్యాసింజర్స్ లేకపోవడం, ఓన్లీ కార్గో ఉండడం. కానీ కార్గో ప్లేన్స్ ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎక్కువ ఫ్యూయల్ని పెట్టుకొని ఇంటర్నేషనల్గా ఇటు అమెరికా టు ఆస్ట్రేలియా ఇలా సుదీర ప్రాంతాలకు వెళ్తుంటాయి కాబట్టి అవి మిడ్ స్టాప్ మళ్ళీ రీఫ్యూయల్ చేసుకోవడానికి మళ్ళీ దుబాయ్ ఇలా వేరే ఎయిర్పోర్ట్స్ దగ్గర ఆగుతాయి. కానీ ఎక్కువ శాతం అది నాన్ స్టాప్, ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి కొన్ని కంటిన్యూస్ అవర్స్ ఫ్లై చేస్తాయి. పైలట్స్ కూడా మల్టిపుల్ పైలట్స్ ఉంటారు, 2-3 పైలట్స్ ఉండడం. సో షిఫ్ట్స్ వైజ్ రొటేట్ అవుతూ కంటిన్యూస్గా ఫ్లై చేసే ప్రయత్నమే చేస్తారు. సో దానివల్ల డిజాస్టర్ అనేది చాలా ఎక్కువగా జరిగినట్టు కనిపిస్తుంది. ఆ ఫ్యూయల్ వల్లనే మంటలు చెలరేగాయి. ఇటు మన గుజరాత్కి సంబంధించిన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇలానే ఎయిర్పోర్ట్కి పరిసర ప్రాంతాల్లోనే ఒక టెక్నికల్ ఇష్యూలతోని అప్పుడు కూడా మనం చూసాం మంటలు ఎంతగా ఎగిసిపడ్డాయి. అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ, హాస్పిటల్
వాటిపై మంటలు ఎగిసిపడ్డాయి కదా, అంతే ఎఫెక్ట్ ఇది ప్రస్తుతానికి కెంటకీ స్టేట్, అమెరికాలోని కెంటకీ స్టేట్లో ఇదే జరిగింది. సో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ప్రస్తుతానికి క్యాప్చర్ అయింది ఏంటంటే 37 సెకండ్స్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇమీడియట్గా అలారం బెల్స్ మోగాయి, దాని తర్వాత క్రాష్ అయినట్టు సౌండ్స్ ఇవన్నీ కూడా కాక్పిట్లోని వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయినాయి. సో మెయింటెనెన్స్ హిస్టరీ ఒకసారి చూస్తే ద స్పెసిఫిక్ ఇంజన్ మౌంట్ వాస్ లాస్ట్ ఇన్స్పెక్టెడ్ ఇన్ October 2021. Crucially, the part was not due for another detailed inspection for 7,000 more flight cycles. This suggests the existing maintenance intervals approved by regulators may have been too lenient for an aging airframe. So లాస్ట్ టైం ఆ ఇంజన్కి సంబంధించిన ఆ ఫ్లైట్కి సంబంధించిన ఎయిర్ మౌంట్ ఏవైతే మౌంట్స్ ఉన్నాయో, అంటే ఇంజన్ని ఫిక్స్ చేసి ఒక ప్లేస్లో కూర్చోబెట్టి నట్లు బోల్ట్లతో దాన్ని ఫిక్స్ చేసి పెడతారు, దాన్ని మౌంట్స్ అంటారు. అలాంటి మౌంట్స్ని October 2021లో చెక్ చేశారంట. చెక్ చేసి 7,000 టైమ్స్ మళ్ళీ ఫ్లై చేసిన తర్వాత చూద్దాము అని చెప్పి నెక్స్ట్ సర్వీస్ ఇంటర్వెల్ అప్పుడు పెట్టారు. సో దానివల్లనే ఈ తప్పిదం జరిగింది. సర్వీస్ ఇంటర్వెల్స్, మెయింటెనెన్స్ ఇంటర్వెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్వెల్స్ అనేవి ఎక్కువ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ తప్పిదాలు జరిగినాయి. ఆ పార్ట్ లైఫ్ తక్కువ ఉంది, పార్ట్కి సంబంధించిన షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉంది, కానీ మెయింటెనెన్స్ ఇంటర్వెల్స్ ఎక్కువ ఉన్నాయి. సో మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. ఇటు అహ్మదాబాద్ కూడా కావచ్చు, ఎక్కువ శాతం ఫ్లైట్స్ గాల్లో ఫ్లై చేసే కాబట్టి రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేయాలి, పార్ట్స్ చేయాల్సి వచ్చినా చేయాలి. ఎవ్రీ మంత్ చేసే మెయింటెనెన్స్ రొటీన్ ఒకటి ఉంటుంది, 3 నెలలకు ఒకసారి చేసే చెక్స్ కొన్ని ఉంటాయి, 6 మంత్స్కి ఒకసారి చేసే చెక్స్ కొన్ని ఉంటాయి, ఇయర్లీ చేసే చెక్స్ కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంజన్కి సంబంధించిన మౌంట్స్ని 2021 అంటే 4 years ముందు చెక్ చేశారు. దాని తర్వాత మధ్యలో చెక్ చేయలేదు, ఇంకా దాని లైఫ్ ఉంది అనుకున్నారు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఫ్లైట్స్ ఎప్పుడు హై ఆల్టిట్యూడ్లో ఫ్లై చేస్తాయి, డిఫరెంట్ వెదర్ కండిషన్స్లో ఫ్లై చేస్తాయి. కాబట్టి ఆ వెదర్ కండిషన్స్లో ఉన్నప్పుడు ఇటు మెటల్ కానీ ఇటు వేరే యూస్ చేసిన ప్లాస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ వాటి లైఫ్ స్పాన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటాయి వెదర్ కండిషన్స్ని బట్టి. వాటికి ఇప్పుడు సముద్రం పై నుంచి వెళ్ళిన ఫ్లైట్స్కి ఎంతో కొంత తేమ, దాంతోపాటు సాల్ట్ ఉంటుంది కాబట్టి సముద్రం పైన వెళ్ళేప్పుడు ఆ సాల్ట్ వల్ల కొరోజన్ వస్తుంది, తుప్పు పట్టే అవకాశాలు ఉంటాయి పార్ట్స్. సో ఇదంతా మెయింటెనెన్స్లో రెగ్యులర్గా చూస్తూ వీటన్నిటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆ పార్ట్స్ అన్నిటిని కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటివి ఏమి చేయకపోవడం వల్లనే ఇలాంటి డిజాస్టర్స్ జరుగుతున్నాయి. ఓన్లీ ఇండియాలోనే, అహ్మదాబాద్లోనే కాదు, చూడండి అమెరికా లాంటి ఒక టాప్ కంట్రీ అనుకోవచ్చు, అలాంటి కంట్రీలో కూడా ఇలా మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఇలాంటి ఒక డిజాస్టర్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో ఈ ఎయిర్లైన్స్కి సంబంధించి, అలాగే ఈ ఎయిర్లైన్స్కి పర్మిషన్ ఇచ్చే డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ DGCA, ఇండియాలో అయితే DGCA, ఇలాంటి వాళ్ళు స్ట్రిక్ట్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తే కానీ మనం ఇలాంటివన్నీ అవాయిడ్ చేయలేం. దీనికి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ కూడా చూడొచ్చు మనం చాలా క్లియర్గా. ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లోనే జస్ట్ 30 feet అంటే 9 మీటర్లు గ్రౌండ్ నుంచి, 9 మీటర్లు గ్రౌండ్ నుంచి ఆ 9 మీటర్ల హైట్ నుంచి, ఆ హైట్ మాత్రమే జస్ట్ 9 meters హైట్ ఆల్టిట్యూడ్ అచీవ్ చేసిన తర్వాత ఒక్కసారిగా 2 వింగ్స్లోంచి ఒక వింగ్ ఊడిపోవడంతో అది కుప్పకూలిపోయింది, ఒక డిజాస్టర్ జరిగింది. సో ఇదంతా సివిల్ ఏవియేషన్కి సంబంధించిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్ట్రిక్ట్గా ఫాలో చేయాల్సిన మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల జరిగింది. దీనికి సంబంధించి విమానాలు ఎక్కాలంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ మధ్యకాలంలో విమానాలు ఎక్కాలంటే చాలామంది భయపడుతున్నారు. బస్సులు ఎక్కుదామన్నా కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత భయం వేస్తుంది, ప్రైవేట్ బస్సులు ఎక్కాలన్నా. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్, ఎలాంటి స్కీమ్స్, ఏం చేయాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి దీనికి సంబంధించిన విజువల్స్ కూడా చూద్దాం మనం. Holy shit! Bro, get the away from here, like turn around. Bro, no, hold on. I think it's gonna crash, bro.